హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. ఈ రోజుల్లో పండుమిరగా వస్తాయి కదండి. ఇంకా ఈ నెల పోతే మళ్ళా రావు, అయిపోతాయి అన్నమాట సీజన్. అందుకే అండి టమాటోతో పండుమిర్చి టమాటో పచ్చడి చేద్దాం. ఇది అట్లీస్ట్ 6 నెలలు నిల్వ ఉంటుందండి. మనకి సంవత్సరం 2 సంవత్సరాలు నిల్వ ఉండే రకం మళ్ళీ చూపిస్తాను నేను. ఈ టైప్ చేద్దామండి. ఇదిగోండి, ఇవి అరకిలో టమాటోస్ తీసుకున్నాను. ఇలా గట్టిగా చక్క పండు రంగులో ఉండి ఇలా గట్టిగా ఉండాలన్నమాట. టమాటో అరకిలో తీసుకున్నానండి. అరకిలోకి ఒక 200 గ్రామ్స్ పండుమిర్చి తీసుకున్నా. అట్లాగే 50 గ్రాములేమో చింతపండు తీసుకున్నా. 50 గ్రాములు కళ్ళుప్పు తీసుకున్నానండి. దాంట్లోకి ఈ వెల్లుల్లి ఒక పాయ తీసుకున్నా. ఇవి ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. 6 నెలలు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటోస్ని సన్నగా కట్ చేద్దామండి. ఇది టమాటో పండుమిర్చి ఇంకో టైప్ చూపిస్తాను ఫ్రెండ్స్. అది సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పుడైనా ఈ టమాటోస్కి ఇదిగోండి ఇట్లా ముచ్చుకుంటుంది కదా, ఈ వైట్ గ్రీన్ తీసేవాలి. ఇట్లా కట్ చేసుకుందాం కొంచెం చిన్నగా. ఇవన్నీ ఇలా కట్ చేసేద్దామండి. చాలా రకాలు పట్టొచ్చు ఫ్రెండ్స్. పండుమిర్చితో చాలా రకాలు పట్టొచ్చు అన్నమాట. అట్లాగే ఇవన్నీ ఇలా కట్ చేసుకుందాం. టమాటా పండుమిర్చి పచ్చడి కోసం ఇదిగోండి బాండి పెట్టేసాను. దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసాం కదండి, టమాటా ముక్కల్ని వేసేద్దామండి. ఉడికించేద్దామండి ఇవి. ఈ నిలవ పచ్చళ్ళు అంటే కంపల్సరీ అన్ని పొడిగా ఉండాలండి. బాండి ఏంటి, గెట్లు ఏంటి, మనం పెట్టేది ప్రతి స్పూన్ ఏంటి అన్ని చక్కగా ఆరబెట్టుకుని పెట్టాలి. లేదంటే తెల్లారే అది 3 రోజులకే ఒక నూరు వచ్చేస్తుందండి. ఓకేనా? అన్ని చక్కగా పర్ఫెక్ట్గా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా మగ్గుతూ ఉంటుంది ఇది. పెట్టారు ఇట్లా మగ్గుతూ ఉండగండి. ఇట్లా మగ్గిపోవాలన్నమాట అండి. వాటర్ అంతా ఇంకిపోయింది. 50 గ్రామ్స్ చింతపండు ఉంది కదా, ఇవన్నీ తీసేసుకుని అట్లా లేయర్ వేసేద్దామండి. అట్లాగే ఒక 50 గ్రామ్స్లో ఉప్పులో కొంచెం వేద్దాం. కొంచెం వేసి మగ్గనిద్దామండి. ఇది కూడా మెత్తగా అయిపోయింది అన్నమాట దీంట్లో. అట్లాగే ఒక స్పూన్ పసుపు కూడా వేద్దాం. 1 టీ స్పూన్ పసుపు వేసాను. మంచిగా మగ్గనిద్దామండి. ఇంకా మెత్తగా అయిపోయి వాటర్ అంతా ఇంకిపోయింది అన్నమాట. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేద్దామండి, చల్లారి చేద్దాం. ఓకే, పండుమిరపకాయ పచ్చడి కోసం ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నా. అట్లాగే ఒక 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నా. ఇది స్మెల్ వచ్చే వరకు వేద్దాం. టమాటో పండుమిర్చి పచ్చడి కోసం మెంతులు ఆవాలు ఫ్రై చేసాం కదా, ఇది మెత్తగా పౌడర్ చేద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఈ పండుమిర్చి కూడా దంచేసుకుందాం. కొంచెం కట్ చేద్దామండి. కట్ చేస్తే ఈజీగా నలుగుతాయి కదా. ఇవన్నీ ఇట్లా కట్ చేసేద్దాం. ఎందుకంటే టమాటా పండుమిరపకాయ పచ్చడి కోసం ఈ మెత్తగా దంచేద్దాం. టమాటో పండుమిరపకాయకి
పండుమిర్చి బాగా మెత్తగా అయిపోయింది. అది 4 వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. 4 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం టమాటోలో కొంచెం సాల్ట్ వేసాం కదండి, దీంట్లో కొంచెం వేద్దాం. ఇంకొని కొట్టేద్దాం. టమాటో చింతపండు చల్లగా అయిపోయింది. ఇప్పుడు రుబ్బేద్దామండి ఇది కూడా. పండుమిరపకాయ టమాటో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం, పికిల్స్ కోసం అన్ని రకాల పచ్చళ్ళు పడతా ఉంటాను. ఓకేనా? తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త కొత్త రెసిపీలతో మేము ముందుకు వస్తాను. ఓకే, కూడా పెంచేద్దామని. ఆవులు మెంతులు పౌడర్ వేసుకున్నాం కదండి, ఈ పౌడర్ కూడా వేసేద్దాం. ఓకే, చక్కగా అయిపోయింది. బౌల్లో తీసేద్దాం. ఇంకా టమాటో పండుమిరపకాయ పచ్చడి తాలింపు వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిందండి, కొంచెం ఆవాలు వేద్దాం, పచ్చెనపప్పు వేద్దాం, అట్లాగే సాయంత్రం పప్పు, అట్లా కొంచెం జీలకర్ర వేద్దాం, అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేద్దాం. చిట్టుకుడు ఎంగు వేస్తామండి. ఇంగులో చాలా టేస్ట్ వస్తుంది ఏ పచ్చడికైనా. ఇంకా ఆపేద్దామండి. చల్లారిన తర్వాత తాలింపు వేసేద్దాం. పోపులో చట్నీలు వేసేద్దాం. పోపులు చట్నీలో తాలింపు వేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది ఇట్లా ఆయిల్ ఉండాలండి. ఎప్పుడు పచ్చడి పైన ఇట్లా ఆయిల్ ఉంటేనే మీకు ఇది 6 months నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. టమాటో పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా? ఇది ఏదైనా చక్కగా టైట్గా ఉండే డబ్బాలో, ప్లాస్టిక్ కానీ గాజు డబ్బాలో కానీ స్టోర్ చేసుకుందాం. ఓకే.